మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి పార్లమెంట్లో జరుగుతున్న సాధక సమ్మేళన సమావేశానికి చాలా ఉత్సాహంగా ఇక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి మా సాధకులు ఉద్యములు విచ్చేశారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇది మేము ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా, అంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా 17 పార్లమెంట్స్లో కూడా మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటికి ఒక 5 పార్లమెంట్స్లో మీటింగ్ అయిపోయాయి. దీని తర్వాత కూడా ఇలానే కంటిన్యూ అయ్యి సెప్టెంబర్ 6 వరకు పార్లమెంట్ సమావేశాలన్నీ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మా రాష్ట్ర నాయకులందరూ కూర్చొని కార్యాచరణ చేసుకొని రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నాము. ఒకటి, ఈ వేదిక సాక్షిగా నేను ఏం చెప్పబోతున్నానంటే, జనసేన పార్టీ తెలంగాణలో మరొక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగబోతుంది. అది మేము బలంగా నమ్ముతున్నాము. మా అధ్యక్షులు వారు కూడా చాలా టైం ఇక్కడ రాబోయే కాలంలో ఇవ్వనున్నారు. హైదరాబాద్లో కూడా కొన్ని సభలు నిర్వహించుకోబోతున్నాం మా అధ్యక్షుల వారితో. సో డెఫినెట్గా తెలంగాణలో జనసేన పార్టీ ఉండబోతుంది, పోటీ చేయబోతుంది, ఇక్కడ రాజకీయాల్లో ఒక ముఖ్య పాత్ర పోషించబోతుంది. దానికోసమే ఇక్కడ ఉన్న సాధకుని ఉద్యమం ఒకసారి కలుసుకొని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఉత్సాహాన్ని నింపడానికి, వాళ్ళ కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి, ప్రతి పార్లమెంట్ కమిటీలు ఎలా వేసుకోవాలి, రాష్ట్ర కమిటీలు ఎలా వేసుకోవాలి, ఇలాంటి అంశాలు ముఖ్యంగా దాని గురించి మాట్లాడుకోవడానికే ఈ పార్లమెంట్ సమావేశాలు చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ముందు కాలంలో మళ్ళీ మనం మాట్లాడుకుందాము. మేము చేయబోయే కార్యాచరణ మీకు ముందుగానే చెప్తాము. మీ సపోర్ట్ కంపల్సరీగా కావాలి. అందరికీ థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మేము అలయన్స్ గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే దానికన్నా ముందుగా మేము సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి. దాని మీదే మేము ఇప్పుడు దృష్టి పెట్టాము. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అది మా అధ్యక్షుల వారు కానీ నేషనల్ లీడర్స్ కానీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ మేము కలిసి పోటీ చేయడానికన్నా సిద్ధమే, ఒంటరి పోటీకైనా సిద్ధమే. మా గ్రౌండ్స్ మేము రెడీ చేసుకుంటున్నాము, మా క్యాండిడేట్స్ని మేము షార్ట్ లిస్ట్ చేసుకుంటున్నాము. సో మేమైతే ముందుకెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం గురించి ఆల్రెడీ మా ఇన్ఛార్జ్ అండ్ జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు. కరీంనగర్ అంటే ఉద్యమాలకు పురిటిగడ్డ అని అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలని, తెలంగాణ రాజకీయాలని శాసించే మంత్రులు ఉన్నారు. ఇక్కడ చాలామంది రకరకాల పార్టీ కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. కానీ ఒకప్పుడు ఉద్యమాల గడ్డ ఇప్పుడు మాఫియాల అడ్డకి తయారైంది. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ బొగ్గు మాఫియా నుంచి మొదలు పెడితే ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, బూడిద మాఫియా, ఎక్కడ చూసినా సరే రీసెంట్గా జరిగిన శాంతి భద్రతల లోపం, బ్యాంకు దోపిడీ, రాబరీలు, ఎక్కడ కరీంనగర్ ఎలా అయిపోయిందంటే మీకు 100 కారణాలు చెప్తాను. నేరెళ్ల సంఘటన, వీటన్నిటిని చూసిన తర్వాత అనిపించింది ఎలాంటి గడ్డ ఎలా ఎలాంటి ఉద్యమాల గడ్డ ఎలా జిగజారిపోతుంది అనడానికి ఇది నిదర్శనం. మళ్ళీ అందరూ రాజకీయంగా గొప్ప గొప్ప మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్న నేల ఇలా అయిందంటే దానికి కారణం ఎవరు అంటే, ఇంకా దానికి ఈ రాజకీయ నాయకులకి ఆ క్వశ్చన్ వదిలేద్దాం. జనసేన రాబోయే రోజుల్లో మా పార్టీని బలోపేతం చేస్తూనే వీటి మీద డెఫినెట్గా ఫైట్ చేస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పోరాటం అంటే తెలంగాణ పోరాటంలో కరీంనగర్, ఎస్పెషల్లీ కరీంనగర్లో ప్రతి ఒక్కడు, ఒక యువకుడు నుంచి ముసలాళ్ళ వరకు అందరూ సకల జనున్న సమ్మెలో పాల్గొని, అంటే ప్రతి కార్మికుడు, ఇక్కడ సింగరేణి కార్మికులు కానీ ప్రతి కార్మికుడు, ఆర్టీసీకి అందరూ పాల్గొని కరీంనగర్లో ఉద్యమము తారాతారి తీసుకెళ్లారు. అందరికీ తెలిసిన విషయం. అలాంటి గడ్డ ఇప్పుడు మాఫియా కొరల్లో నలిగిపోతుంది. ఆ విముక్తి కోసం డెఫినెట్గా మేము ఫైట్ చేస్తామని మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి విషయాన్ని జనసేన ప్రశ్నిస్తుంది. ఇక్కడ లోకల్ నాయకత్వం కూడా చాలా బలోపేతం చేసే విధంగా అందరూ పోరాడుతున్నారు. ఇంకా మీకు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా అంటే మీ సహకారంతో మేము ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.